అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించి పెంచి విడుదల చేసేందుకు అది సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామందికైతే సందేశం అయితే ఉంది కదా! సో, ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో, ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎవరు అర్హులు అని చెప్పేసి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ తీసుకునే పెన్షన్‌దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందనమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారిని గుర్తించి వారికి ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మనకి రూ. 2000 తీసుకుంటున్న వారికి నిధులనేవైతే పెన్షన్ పెంచబోతుందనమాట. రూ. 3000 తీసుకుంటున్న వారికి అంటే రూ. 2000 వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి 4000 వరకు కూడా, అలాగే రూ. 3000 తీసుకుంటున్న వారికి 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులకు సంబంధించి పెంచి విడుదల చేసేందుకు అది సిద్ధమవుతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి ఇప్పటికి అమలు చేయవలసి ఉండగా కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిందనమాట. సో, ఎట్టకేలకు అర్హత కలిగి ఉన్న వారందరికీ కూడా జమ చేయబోతుందండి. రేపటిలోగా దీనిపై కూడా మనకి జమ చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందనమాట. దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రానుందండి. ఇప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.